ఓకే. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన భారతదేశంలో చట్టబద్ధం అంటారా? భారతదేశంలో అసలు దీనికి అనుమతి ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది మోసపోతున్నారు? మీకేమైనా యాజ్ అడ్వకేట్‌గా ఇలాంటి కేసులు రావడం ఏమైనా జరిగిందా రామారావు గారు? అయితే భారతదేశంలో పూర్తి స్థాయిలో వీటిని నిషేధించిండ్రు. హ్మ్. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఒక ఉదాహరణ చెప్పిన. Fun88 అనే ఒక చైనీస్ బెట్టింగ్ సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ తెలివిగా పదాలను తెలివిగా వాడుతుంటారు. ఏంది గేమింగ్ యాప్ అంటారు. గేమింగ్ యాప్‌లో మీరు రమ్మీ అనేది చట్టబద్ధత కలిగిన ఒక ఆట. ఇది మీరు ఆడవచ్చు అనే విషయం వాళ్ళు చెప్తారు. రమ్మీ అన్ని లోపల దాన్ని ఓపెన్ చేసినాక దానిలో ఏముంటాయి? రమ్మీ కూడా చట్టబద్ధత కాదు. ఇది ఇప్పుడు సాంకేతికత ఆధారంగా ఆడే రమ్మీ చట్టబద్ధం అని సుప్రీంకోర్టు ఏడ కూడా చెప్పలేదు. కాకుంటే ఇప్పుడు ఒక నలుగురు కలిసినప్పుడు ప్రైవేట్ ప్రదేశంలో వాళ్ళకి ఇష్టమై వాళ్ళ వినోదం కొరకు ఆ ఆట ఆడితే ఒక పైసలు పెట్టుకొని ఆడినా కానీ అది తప్పు కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. దీనిలో రెండు ఉంటాయి. నైపుణ్యంతో కూడిన ఆటలు, గేమ్ ఆఫ్ స్కిల్. రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన ఆట అనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ హైకోర్టులు, మన దేశంలో ఉన్న వివిధ హైకోర్టులు రమ్మీ అనేది నైపుణ్యం, పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అయితే ఇది రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన ఆట కాబట్టి ఈ ఆట మీద ఎటువంటి ప్రతిబంధకం అనేది మనం పెట్టలేము. ఇవి రమ్మీ అనే ఆట ఆడుకోవచ్చు, పైసలతో ఆడినా పైసలతో ఆడుకున్నా కానీ రమ్మీ అనే దాని మీద నిషేధం అనేది విధించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదనేది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని అవకాశంగా తీసుకొని సాంకేతికత ఆధారంగా ఆడే రమ్మీ, ఇప్పుడు దాంట్లో ఎట్లా అంటే హ్యూమన్ టు హ్యూమన్, మనుషులు ఆడుకునేది. ఒక మనిషి ఉంటాడు, వర్చువల్ ప్లేయర్ తో ఆడే రమ్మీ లీగల్ అని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎందుకంటే అప్పట్లో ఇంత సాంకేతికత మనకు లేదు. అదే విధంగా ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ ఈ యాప్స్ ను, అంటే వాళ్ళు పైసల కోసం, పైసలే పరమావధి అండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే ఒక రోల్ మోడల్ లెక్క చూస్తారు జీవితంలో. అక్కడ సినిమాలో ఎట్లయితే యాక్టింగ్ చేస్తాడో, ఒక మంచి కారణం కొరకు హీరో ఎట్లయితే చేస్తాడో సెలబ్రిటీస్ ని అదే విధంగా. ఇప్పుడు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్స్ కు ఈ బెట్టింగ్ యాప్లకు ఏం సంబంధం అండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. సమాజం ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాలి. క్రికెట్ అసోసియేషన్లకు లేకుంటే క్రికెట్ ప్లేయర్స్ కు ఈ గేమింగ్ వర్చువల్ గేమింగ్ కు ఏం సంబంధము? ఒక క్వాలిటీ క్రికెట్ ని ఎండార్స్ చేస్తున్న వాళ్ళు లేకుంటే దీన్ని ఎండార్స్ చేస్తున్నారు. ఇది సరైనదే అని వాళ్ళు చెప్పడం వలన ఎంతో మంది భారతదేశంలో ఎంతో మంది ప్రజలు పైసలు నష్టపోతున్నారు. ఇవన్నీ అక్రమంగా, ఈ పైసలు మొత్తం అక్రమ మార్గాల ద్వారా మొత్తము బయటి దేశాలకు తరలిపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఎక్కువ శాతం ప్రజలు తెలియక, ఇప్పుడు నా కాడ ఒక రాంబాబు అనే వ్యక్తి ఇంతకుముందు రావడం జరిగింది. అయితే 85 లక్షలు కూడగొట్టుకున్నాండి. 85 లక్షలు కూడగొట్టుకుంటూ Fun88 ఇది ఆహా ప్లాట్ఫామ్ లో బాలకృష్ణ అనే సినిమా యాక్టర్ అధికారికంగా ఒక వోచర్ ఇచ్చి ఈ Fun88 అనే దీంట్లో ఆటలు ఉంటాయి, దీంట్లో సరదాగా ఆడుండ్రి అని చెప్పేసి చెప్పిండు. ఎంత దారుణం అండి! Fun88 అనేది ఒక నిషిద్ధిత సంస్థ, వాణిజ్య సంస్థ. అది ఒక చైనీస్ బెట్టింగ్ యాప్. నువ్వు గేమింగ్ అని రాసుకుంటే లీగల్ అయిపోతుంది కదా. అది గల్కోడ్ పెడతాడు, మళ్ళా బెట్టింగ్ బదులు గేమింగ్ అని రాస్తాడు. అయితే ఆడమని చెప్తావా నువ్వు? అది చూసేది లేదు. ఎట్లా పడితే అట్లా ఎండార్స్ చేసి పోలీసు వాళ్ళు కేసులు పెట్టంగానే, పోలీసు వాళ్ళు గుర్తించగానే మొత్తం కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకోగానే అప్పుడు వచ్చేసి ఇది గేమింగ్, ఇది బెట్టింగ్ అని ఇది నువ్వే చెప్పిగా. చట్టం కూడా నువ్వే చెప్పు. గేమింగ్ అంటావు, బెట్టింగ్ అంటావు, బెట్టింగ్ కాదంటావు. ఇట్లా పూర్తి స్థాయిలో దీనిలో నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, వీళ్ళ మీద 66 FD అనే కేసు పెట్టాలి. వీళ్ళని దేశ ద్రోహులుగా పరిగణించాలి. వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ లోపటి నొక్కితే అర్థమవుతుంది ఎంతమంది పానాలు పోతున్నాయి. పానాలు పోయినా కానీ నాకు పైసలే పరమావధి అనుకుంటూ ఎట్లా పడితే అట్లా
చైనీస్ కంపెనీలకు వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశపడి ఏది పడితే అది ఎండార్స్ చేసి ప్రజల ఎంతో మంది చనిపోని కారణమవుతుండ్రు, ఎంతో మంది వాళ్ళ ఆస్తులను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయి సూసైడ్ చేసుకుంటూ ఎంతో మంది ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమని ఇప్పటికన్నా పూర్తి స్థాయిలో దీని నియంత్రణ ఏర్పాటు చేయకపోతే మా ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అవును, ఇప్పుడు ఒకవేళ ఒక బెట్టింగ్ యాప్ వల్ల బాధితులు ఎవరైనా ఇబ్బందులు పడ్డారు, ఆ బాధితులు వెళ్ళి ఏ రూపంలో డబ్బులు అంటే ఎలా డబ్బులు కోల్పోతున్నారు, ఆ డబ్బుని తిరిగి రాబట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు రామారావు గారు? అయితే మన సైబర్ చట్టాలు కానీ అదేవిధంగా సైబర్ పోలీసింగ్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకుంటే పూర్తిగా కొంతమంది అవగాహన లేక, కొంతమంది సెలబ్రిటీల అడ్వర్టైజ్మెంట్లకు వాడి, అదేవిధంగా కొంతమంది ఇది చట్టబద్ధత ఉన్నాయని చెప్పి దాంట్లో పైసలు పెట్టి కూడగొట్టుకుంటుంటారు. అయితే దీంట్లో I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ అని మనకు ఉంటుంది. I4C అనే అథారిటీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీంట్లో ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయడానికి మనకు పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోయే అవసరం లేదు. దీనిలో చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, ఇమ్మీడియట్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. కొద్దిగా సాంకేతికత మీద అవగాహన ఉంటే, లేకుంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోవచ్చు. కాకుంటే ఇమీడియట్ కంప్లైంట్ పెట్టాలంటే ఇప్పుడు ఎన్నో మనం చూస్తాం, డిజిటల్ కరెన్సీని కూడా పట్టుకొని ఫస్ట్ టైం బిట్ కాయిన్స్ పట్టుకున్న ఘనత మన తెలంగాణ సైబర్ పోలీస్కి దక్కుతుంది. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సాంకేతిక మార్పులను అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా మన పోలీస్ వ్యవస్థను మలుచుకున్న ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. అయితే ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోయే ప్రక్రియ. సైబర్ I4C వెబ్సైట్లకు పోయి మనం కంప్లైంట్ పెట్టినామంటే ఇమీడియట్ విత్ ఇన్ 10 minutes మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది, ఆన్లైన్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఏ ఏరియా నుండి అయితే ఆ కంప్లైంట్ పెట్టబడుతుందో ఆ పోలీస్ స్టేషన్కు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినాక మీకు పలానా పోలీస్ స్టేషన్కు, మీరు పలానా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇది జరిగిందని చెప్పారు కాబట్టి పలానా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆ సిఐకు కానీ ఆ పోలీస్ స్టేషన్కు మేము ఇన్ఫర్మేషన్ చేసి ఇచ్చినాము, పలానా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ పెట్టుకొని మీరు పోయి పలానా అధికారిని కలవండి అనే మెసేజ్ కూడా ఇచ్చేసినాక ఇమీడియట్ ఇప్పుడు ఖాతాలను బ్లాక్ చేయడం జరుగుతుంది. ఒక ఖాతా నుండి ఇంకొక ఖాతాకు పోతాయి, ఆ ఖాతా నుండి కొన్ని వందలాది ఖాతాలకు పోతాయి. అయితే దీనిలో మ్యూల్ అకౌంట్స్ అనేటివి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మ్యూల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్ తీసుకొని దాని ద్వారా ఈ పైసలన్నీ మొత్తం ఫారెన్ ఖాతాలకు అక్రమంగా భారతదేశం దాటిపోతుంటాయి ఈ పైసలని. అయితే ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళకు మనం ఇన్ఫార్మ్ చేస్తే వీటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సత్వరంగా ప్రతిచర్యలు అనేది తీసుకోవడంలో మన పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. అయితే ఈ ఎక్కువ మందికి తెలియదు. అంటే సమయం దీని సమయానుబంధంగా ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే ఎక్కువ పైసలు మనం రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేకుంటే కొద్దిగా సమయం పట్టచ్చు. బట్ రికవరీ విషయంలో అయితే నాకు తెలిసినంత వరకు తెలంగాణ పోలీస్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న సైబర్ పోలీస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మన దేశంలో ఉన్న సాంకేతికత, మన దేశంలో ఉన్న చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. కాకుంటే ఇంకా కొంచెం వీటిని ఇంకా కొంచెం పటిష్టం చేసే అవసరం ఎంతనన్నా ఉన్నది. అయితే ఇప్పట్లో ఉన్న పరిస్థితుల్లో మాత్రం వెంటనే అంటే స్పందన అనేది చాలా వెనువెంటనే ఉన్నది. కాకుంటే దాని మీద అవగాహన ఉండి ఇమ్మీడియట్ ఇస్తే తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, రామారావు గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, రాము గారు కర్నూలు నుంచి. రాము గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? అది ఏం లేదు సార్, ఇట్లా బెట్టింగ్ చేస్తానంటే కొన్ని చాలా ఇవన్నీ అవి మంచివేనా ఎట్లా సార్, అవి ఎట్లా ఆడొచ్చా, ఏం ఆడకూడదు అంటే దానికో డౌట్ కోసం కాల్ చేస్తాను. ఏంటండి బెట్టింగ్ ఆడుతున్నారా? అది బెట్టింగ్ కొందరు ఆడతారు కదా సార్, మామూలుగా సారా 6, 5, 6, 7 అట్లా ఉన్నాయి కదా సార్ కొన్ని. ఆ బెట్టింగ్ యాప్స్ అది ఎంతవరకు నిజం, ఆడొచ్చా ఆడకూడదా అనేది డౌట్ క్లియర్ చేసుకుని ఫోన్ చేశాను సార్. అట్లనే
ఇప్పటిదాకా అదే కదండి చెప్పింది, ఇప్పటిదాకా మీరు బెట్టింగ్ యాప్స్ ఆడకండి అని చెప్తున్నాం. బెట్టింగ్ యాప్స్ అనేవి అదే దాని గురించి ఇప్పుడు నేను మధ్యలో చూసా ఏపీఎస్ చూసుకుంటూ ఇది పెట్టాను సార్, ఇది చూపిస్తా ఉన్నారు, ఇది ఎంత చేద్దాము ఒకసారి కాల్ చేద్దామని చేశాను సార్ అట్లనే. ఓకే. అయితే రామారావు గారు, రాము గారు అడుగుతున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా రకాల బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి కదా, అసలు అవి ఆడచ్చా ఆడొద్దా, దీనికి ఏమైనా ఆడదు. అసలు బెట్టింగ్ యాప్స్ కాదు, గేమింగ్ యాప్ అనే ఇప్పటిదాకా చెప్తుండే కదా, గేమింగ్ యాప్ అనే ముసుగులో ఈ బెట్టింగ్ ని వీళ్ళు మొత్తము ప్రజలకు అలవాటు చేస్తుండ్రు. దాని మీద ఏమన్నా ఉండని దాని జోలికే పోవద్దు. ఈ గేమింగ్ యాప్ ముసుగులో కొంతమంది క్రికెట్ అంటూ, కొంతమంది రమ్మీ అంటూ, ఇవన్నీ అది ఓపెన్ చేయంగానే దీంట్లో అన్ని మొత్తం బెట్టింగ్ కు సంబంధించిన ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ ఏం చేస్తారంటే మీరు రివ్యూస్ ఇవ్వండి, మీరు కొన్ని పైసలు వస్తాయనే విషయాన్ని కూడా మొత్తం కొంచెం సైబర్ నేరగాలు చెప్తున్నారు. అటువంటివన్నీ నమ్మకండి. మీరు ఎటువంటి బెట్టింగ్ యాప్ కానీ గేమింగ్ యాప్స్ కానీ దానిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఆడొద్దు. ఓకే. అసలు మీరు ఇందాక చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మన దేశంలో నిషేధించినప్పటికీ కూడా మళ్ళీ ఎలా దానిని తిరిగి రాణించగలుగుతున్నాయి అంటారు? మన దేశంలో ఇవి రాణిస్తలేరు. ఇప్పుడు మీరు కంప్యూటర్ అనేది ఆల్గోరిథం మీద నడుస్తుంది, అంటే మొత్తం సాఫ్ట్వేర్ వ్యవస్థ అనేది ఆల్గోరిథంలో నడుస్తుంది. అయితే దీనిలో కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఏ అనేది కొద్దిగా సాంకేతికత పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొద్ది శాతం నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బెట్టింగ్, గేమింగ్ అనే రెండు పదాలను తీసుకొని ఈ పదాలలో మీరు ఏంటంటే బెట్టింగ్ అనే పదం వాడితే ఆల్గోరిథం అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే మన భారతదేశానికి సంబంధించిన చట్టాలు వీటిని ఒప్పుకో. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ కాకుండా గేమింగ్ అంటారు. దాని ముందట క్రికెట్ అనే పదము, లేకుంటే ఆన్లైన్ రమ్మీ, లీగల్ రమ్మీ అనే పదము. ఆన్లైన్ రమ్మీ లీగల్ ఎట్లయితుందండి? ఇప్పుడు సాంకేతికతతో ఇప్పుడు వర్చువల్ రమ్మీ ఆడితే అది లీగలా? ఆడ ఎవడాడుతుంటే తెలియదు. అది కంప్యూటర్తో మానవులు గెలిచిన సందర్భాలు ఉన్నాయా? మరి ఇట్లా మోసాలు చేసుడు. అయితే దీన్ని అవకాశంగా చేసుకొని వాళ్ళ అనుమతులు అనేటివి పొందుతారు. గేమింగ్ కు ఎటువంటి ప్రతిబంధకం లేదు. అంటే గేమింగ్ చిన్న గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చిన్నప్పుడు అంటే మనకు ఒక 20 సంవత్సరాల క్రిందట చిన్న నోకియా ఫోన్లు ఉంటుండే, దానిలో ఒక స్నేక్ గేమ్ అని ఉంటుండే, టైం పాస్ ఆడుకుంటుంటే అట్లా దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే గేమింగ్ అని పెడతారు. గేమింగ్ అనేది క్రికెట్ అంటాడు, బాక్స్ క్రికెట్ అంటాడు, ఈ క్రికెట్ అంటాడు, క్యారమ్ బోర్డ్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. అట్లా పెట్టి అనుమతులు తీసుకుంటారు. అట్లా పెట్టి అనుమతులు తీసుకొని వీటిని అనుమతులు తీసుకున్నాక కూడా ఈడ ఒక క్రీడా సంస్థతోనే ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకొని మనకేమనిపిస్తుంది అంటే అరే మన భారతదేశంలో ఉన్న ఇంత అతి పెద్ద క్రీడా సంస్థ దీన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇది జెన్యునే కావచ్చు అని మనం ఆడతాం. ఆడినప్పుడు ఏమవుతుందంటే అసలు దాన్ని ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. అయితే ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఆల్గోరిథంని ఓవర్కమ్ చేయడానికి కూడా, అంటే ఈ సాంకేతికతను ఓవర్కమ్ చేయడానికి కూడా చట్టాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతనన్నా ఉన్నది. అంటే వాళ్ళు గేమింగ్ అని చెప్తే దాన్ని స్క్రూటినీ చేసే ఒక వ్యవస్థను అనేది ఏర్పాటు చేసే అవసరం ఎంతనన్నా ఉందని నా అభిప్రాయం.